జయకృష్ణ అయితే అలా స్కూటీపై వెళ్తూ ఇలా ఒకసారి చామంతి గురించి ఆలోచిస్తాడు. మేడం చెప్పినట్లుగా నిన్నంటే మిస్ అయింది, ఈరోజు మాత్రం మిస్ చేసుకోను అని చెప్పి జయకృష్ణ స్కూటీ ఆపి చామంతికి కాల్ చేస్తాడు. ఇక చామంతి అయితే ఏంటి జయకృష్ణ సార్ ఈ టైంలో కాల్ చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి. ఇక జయకృష్ణ అయితే ఏంటి ఇంకెప్పుడు వస్తావు అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంటి సార్ అలా అంటారు, మీరు ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి అని చెప్పకుండా ఎప్పుడు వస్తావని అడుగుతారేంటి సార్ అని చెప్పి అంటుంది. అంటే ఫామ్ హౌస్కి చెప్పాలా ఏంటి, ఇంకా రాలేదేంటి నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. అదా జయకృష్ణ సార్ ఇప్పుడా అని చెప్పి అంటుంది. సరేలే ఇప్పుడు ఫామ్ హౌస్కి వద్దు కానీ నాకు సరదాగా సినిమాకి వెళ్ళాలనుంది, వస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో చామంతి అయితే సినిమాకి ఏంటి, మీరు ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వస్తాను అని చెప్పి అంటుంది. మీరు నరకానికి తీసుకుని వెళ్ళినా మీతో పాటు కలిసి నేను వస్తాను సార్ అని చెప్పి అంటుంది. ఆపు నేను నరకానికి తీసుకువెళ్ళను కానీ కావాలంటే స్వర్గానికి తీసుకొని వెళ్తాను, నాతో పాటు వస్తావా ఇప్పుడు సినిమాకి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చామంతి అయితే ఇప్పుడు ఆ టైం ఎంత అయింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ టైంలో నాకు చిన్న పని ఉంది సార్, నేను బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అంటుంది. దాంతో జయకృష్ణ అయితే లేదు ఇప్పుడే సినిమాకి వెళ్ళాలి, నువ్వు నాతో పాటు రావాలి, రా ప్లీజ్ అని చెప్పి జయకృష్ణ చామంతితో అంటాడు. అది విని చామంతి అయితే జయకృష్ణ సార్ ఇప్పుడు నాకు చిన్న పార్టీ ఉంది, ఆ పార్టీ చూసుకొని వెంటనే మీతో పాటు సినిమాకి వస్తాను అని చెప్పి అంటుంది. అది వినగానే జయకృష్ణ అయితే సరే అయితే నువ్వు ఎంత త్వరగా వస్తే నేను నీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను సరేనా, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు నా కోసం త్వరగా రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.